వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా ఆశా కిరణ్ గారు తమ రాజకీయ రంగ ప్రవేశం ఏ పార్టీలో అనేది చెప్తారు అని చెప్పి ఒక టాక్ వినిపిస్తుంది. అయితే ఒకవేళ ఆవిడ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వస్తే ఇప్పటికే కాపు ఓట్లన్నీ కూడా జనసేన మాకే సొంతం అన్నట్టుగా వ్యవహరిస్తుందని, ఇప్పుడు ఒకవేళ వైఎస్ఆర్సీపీలోకి ఆశా కిరణ్ గారు వస్తే ఇక్కడ ఏమైనా ఓట్ల చీలిక జరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే ఒకటి ఆశా కిరణ్ గారు వారి వారసులు, వారి కుమార్తె. సహజంగా ఒక ఐకానిక్ పర్సనాలిటీకి కుమార్తె అయినా, కుమారుడైనా రక్త సంబంధం. మనం ఫ్యూడల్ సొసైటీలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కుమారుడు గారు జగన్ గారు, చంద్రబాబు గారు కుమారుడుగా లోకేష్ గారు, ఇది పనిచేస్తుంది. వాడుకున్న ఇమేజ్ కొడుక్కో కూతురుకో వస్తుంది, రక్త సంబంధికులకు వస్తుంది, బిడ్డలకే వస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి రంగారావు ఒక సంచలనం. పైపెచ్చు రెడ్లు ఒక పార్టీ, నాయుళ్ళు ఒక పార్టీ అని చర్చ నడుస్తున్నప్పుడు మాకు ఎందుకు ఉండకూడదు, మేము కూడా అని. ఇది డెమోక్రసీ. దాన్ని డెమోక్రటిక్ గా అంగీకరించాలి ఆ డిమాండ్ ని. కానీ ఎవరు దాన్ని సాధించలేకపోతారు ఇప్పటివరకు. చిరంజీవి గారు అనుకున్నారు, సాధించలేకపోయారు. పవన్ కళ్యాణ్ అనుకున్నారు, ఆయన 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అంటున్నారు. మనం పెద్ద సంఖ్యలో రాలేకపోతున్నప్పుడు ఎవరో ఒకరు ఉంటారు. అయితే వంగవీటి మోహన్ రంగారావు గారి వారసులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ విజయవాడ కేంద్రంగా వంగవీటి రాధా గారు ఉన్నారు. కానీ వంగవీటి రాధా గారు ఇప్పటికీ క్లెయిమ్ చేసుకుంటున్న క్లెయిమ్ ఉంటుంది, ఆయన కొడుకే కాబట్టి ఆయనకు ఉంటుంది. కానీ ఆయన నిలబెట్టుకోలేకపోయినాడు. ఇంకా ఒక పర్సనాలిటీగా ఆయన ఏదో ఒక పార్టీతో ఉండడమో లేకపోతే ఇండిపెండెంట్ గా ఉండిపోతున్నాడు. నిలబడి నేను వంగవీటి రంగా గారి ఆశయాల కోసం పార్టీ పెడుతున్నాను, లేదా పార్టీలో నా ప్రయారిటీ ఇది, ఇట్లాంటిది ఏమీ జరగలేదు. జరగకపోవడం వల్ల ఆ గ్యాప్ ఉంది. ఎవరు వంగవీటి రంగా గారి వారసులు అనే ఒక గ్యాప్ అయితే ఉంది. కొడుకుని గౌరవిస్తారు, కూతుర్ని గౌరవిస్తారు. కొడుకు కానీ ఇప్పుడు జగన్ గారు లాగా, లోకేష్ గారిలో ఒక స్టాండ్ తీసుకుని వెళ్ళిపోయినాడు అనుకోండి, ఆయనతోనే ఉంటారు. ఇప్పుడు శర్మిల గారు జగన్ గారితో ఉంటారు వైఎస్ అభిమానులు. శర్మిల అంటే ఇష్టం లేక కాదు, ఆల్రెడీ జగన్ గారు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఇంకా ఆయన వచ్చారు. అట్లా ఇట్లా వంగవీటి మోహన్ రంగారావు గారికి వారసుడుగా ఆయన కుటుంబ సభ్యులు రాధా గారు నేనే క్లెయిమ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవట్లేదు. లేదా ఒక సొంత పార్టీ పెడతాడా, ఇండిపెండెంట్గా ఉంటాడా, లేకపోతే ఒక పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉంటాడా, ఆయన వారసత్వానికి నేను రిప్రజెంటేటివ్, ఆయన ఆశయాలు నేను సాధిస్తాను అనే పద్ధతిలో ఇంకా వంగవీటి రాధా గారు నిలబడలేకపోయారు. కాబట్టి సహజంగా ఈ ఆశా గారికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. ఇది ఆమెకున్న అడ్వాంటేజ్ ముందుకు వస్తే. అయితే ఖచ్చితంగా ఆమెకి పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయితే ఒక లీడర్ గా ఉండిపోతుంది. తెలుగుదేశం వైసీపీ అయితే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సో మీరు అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందో లేదో ఆమె ఇష్టం, తీసుకుంటారో లేదో వైసీపీ ఇష్టం. కానీ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆమెకి వైసీపీలోకి వస్తే ఖచ్చితంగా వైసీపీలో మంచి భవిష్యత్తే ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే పర్సనాలిటీ ఆమె ఏమి కాదని కాదు, వంగవీటి రంగా గారు కొన్ని ఇమేజ్ అట్లాంటిది. ఆయన పర్సనల్గా వస్తే రెండు మంచి ప్లాట్ఫారం కదా. ప్లాట్ఫారం లేకుండా మనం ఎంత పెద్దోళ్ళైనా ఏం చేస్తాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్లాట్ఫారం. కాబట్టి ఆయన కుమార్తెగా ముందుకు వచ్చి వాళ్ళు తీసుకోవాలని నిర్ణయించుకుంటే, మంచి ప్రయారిటీ ఇస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. రెండోది వైసీపీలో వస్తే ఇంకా అదనపు అడ్వాంటేజ్ ఏంటంటే, వైసీపీలో కాపులు లేరు కదా. కాపులు చెప్పేది నాని గారు చాలా మంది ఉన్నారు, కానీ ఒక ఐకానిక్ పర్సనాలిటీగా లేరు. కాపు ఓట్లు వైసీపీ పడట్లేదు, జనసేన కారణంగా అట్లా వెళ్ళిపోయినాయి అనే చర్చ జరుగుతున్నప్పుడు ఒక పర్సనాలిటీగా ఆమెకు వస్తే వైసీపీ కూడా లాభమే కదా. వైసీపీలో ఉన్న అవకాశం కాపులకి ఒక ఇమేజబుల్ లీడర్గా, కాపులు లీడర్లు ఉన్నారు. జగన్ జనసేనకు వాళ్ళు పోతారని నేను అనుకోను. ఎందుకంటే జనసేన ఆల్రెడీ ఐకానిక్ పర్సనాలిటీగా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు కదా. సో నేను అనుకుంటుంది ఈ పెద్ద ఆశా గారు ఏ డెసిషన్ తీసుకుంటారనేది ఆమె ఇష్టం, నో డౌట్ అట్ ఆల్. బట్ ఆమె ఏ డెసిషన్ తీసుకున్నా ఖచ్చితంగా ఆశా గారు తీసుకునే డెసిషన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనంగా ఉంటుంది. బట్ ఆమె నిలబెట్టుకొని ఎంత దూరం వెళ్తుంది అనేది కాలం